ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఒక భక్తుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసమై మెట్ల మార్గం ద్వారా వచ్చాడు. అలా అతడు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఉన్నప్పటికీ కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వీలు కాలేదు. దాంతో సహనం కోల్పోయిన ఆ భక్తుడు కోపంతో ఆ దేవుడిని ఒక ప్రశ్న వేశాడు. ఓ వెంకటేశ్వర స్వామి, డబ్బులేని భక్తులకు దూరం నుండే దర్శనం ఇస్తావు, డబ్బులున్న భక్తులకేమో నీ గర్భగుడి వరకు తీసుకుని వచ్చి మరీ నీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తావు. ఎందుకు ఇంత అన్యాయం? ఇదేమైనా నీకు భావ్యంగా ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఒక్కసారిగా చీకటి అలుముకొని వెంకటేశ్వర స్వామి గుడి లోపల నుంచి ఆ స్వామి గట్టిగా నవ్వి ఇలా సమాధానం చెబుతాడు. తల్లిని మించిన దైవం లేదు అని నేను అన్నాను. మీరు ఆమెను పూజిస్తున్నారా? తండ్రి మాటకు మించిన వేదం లేదు అన్నాను. మీరు మీ తండ్రి మాటను పాటిస్తున్నారా? గురువు దైవంతో సమానమని అన్నాను. ఆ మాట మీరు వినిపించుకున్నారా? ఇందుగలడు